శ్రీనివాస్ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకుందాము. శ్రీనివాస్ ని కూడా అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీనివాస్ చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ భరత్ చెప్పినట్టుగా అటు ఏపీ ప్రజలు కావచ్చు, భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, అలాగే కూటమి నేతలు కార్యకర్తలు కావచ్చు, అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? శ్రీనివాస్. థ్యాంక్ యూ సంజ. ఇక్కడ థ్యాంక్ యూ సంజ. థ్యాంక్ యూ సంజ. వినిపిస్తుంది శ్రీనివాస్, చెప్పండి. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో అయితే ఆనందోత్సాహాలతో ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగా అమరావతికి తరలి వచ్చారు నిన్న రాత్రి బయలుదేరి. అలాగే ఎవరో రాజకీయ నాయకులు తీసుకొస్తే వచ్చినట్టు కాకుండా ప్రతి పౌరుడు ఆనందంతో ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఇది ఒకవైపు రైతులు చేసిన ఉద్యమం ఒక వంతు అయితే, ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రయాణం చేసినప్పుడు నమ్మి మొత్తం పార్లమెంట్ సీట్లన్నీ కూడా ప్రధానమంత్రికి కానుక ఇవ్వడం మనకి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆయన కూడా కొంచెం మెజారిటీ తగ్గడం కారణంగా కూడా మనకి ఇన్ని నిధులు ఇవ్వడం, అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి ముఖ్య పాత్ర వహించడం కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు సంజ. ఇక్కడ అది కూడా మా చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఇంత ప్రబలంగా ఉంటుందని అనుకోలేదు. కానీ మనకు వచ్చిన అదృష్టం, మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అని చెప్పవచ్చు. అసలు రైతులు చేసిన త్యాగం ఒకవైపు అయితే, ఆంధ్ర ప్రజానీకం ఉవ్వెత్తున లేచి ఈ కూటమి ప్రభుత్వం నెగ్గించడం ఒక వ్యక్తి. ఓకే, కూటమి నేతల రెస్పాన్స్ ఎలా ఉంది శ్రీనివాస్? ఎందుకంటే మళ్ళీ వాళ్ళ చేతిలోనే అమరావతి, అంటే గతంలో సీఎం చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి శంకుస్థాపన జరగడం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాతనే దీని పునర్వైభవం అనేది ప్రారంభం కావడం కూటమి నేతలకు ఖచ్చితంగా ఇదొక మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే స్టార్ట్ చేసింది మేమే, మళ్ళీ దీన్ని అభివృద్ధి చేయబోతుంది మేమే అన్న నినాదం ఉంది కాబట్టి, మరి కూటమి నేతల రెస్పాన్స్ ఎలా ఉంది? వారు చెప్తుంది కూడా ఎంతో చాలా సంతోషంగా చెప్తున్నారు. అమరావతి నిర్మాణం చట్టబద్ధతగానే జరుగుతుందని. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ రాక్షస పరిపాలన పనిచేయదని కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. సుమారు 6,500 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, అలాగే 580 కిలోమీటర్ల రోడ్లు, ఐకాన్ టవర్స్, అలాగే అసెంబ్లీ భవనాలు. ఈ ప్రధానమంత్రి ముందుగానే 1,500 కోట్లు ప్రకటించడం, 25,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి రావడం, ఇవన్నీ కూడా పరిణామని వాళ్ళు చెప్తున్నారు.